వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలకు అంతా రెడీ అయింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు మొదలవనున్నాయి. రేపు స్వామివారి కళ్యాణం జరగనుంది. అంతకుముందు ఎదుర్కొల్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 25న రథప్రతిష్ఠ, శ్రీ స్వామివారి రథోత్సవం, వసంతోత్సవం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. 26న చివరి రోజు పూర్ణాహుతి, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో. అనాదిగా ఈ వైదిక స్మార్త ఆగమం ప్రకారంగా చాలా సంవత్సరాల నుండి మహాశివరాత్రి ఉత్సవాలు, తర్వాత స్వామివారి శివ కళ్యాణం కూడా ఆలయంలో జరుగుతుంది. పాతకాలం నుండి కూడా ఈ శివ కళ్యాణం పాల్గొన మాసంలో జరుగుతుంది. 23 మార్చి రోజు శివ కళ్యాణము, తర్వాత 25 రోజు పంచమి రోజున మనకు ఈ స్వామివారి రథోత్సవం ఉంటుంది. దీనికి తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు ఒక 50,000 నుండి 60,000 వరకు మనకు భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఈ ఏర్పాట్ల గురించి స్థానిక జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగము, తర్వాత స్థానిక ఎస్పీ గారు, దేవాలయ సిబ్బంది, అర్చకులు అందరూ కూడా శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క శివ కళ్యాణోత్సవంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, అనుబంధ దేవాలయాలు ఉన్నటువంటి పరివార దేవతలకు అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు మరియు స్వామివారి కళ్యాణోత్సవము, తదనంతరం సాయంకాలం బలిహరణ, ఔపాసన మరియు నిత్య బలిహరణలు కూడా జరపబడడం జరుగుతుంది. స్వామివారికి రథోత్సవము మరియు సదస్యము, ఏకాదశి ఆవరణలు, ధర్మగుండంలో త్రిశూల యాత్ర ఇవన్నీ కూడా జరిపి ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిస్తాయి.